తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి తొలిసారిగా అడుగుపెట్టి 30 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి సినిమాలని అందిస్తున్న శ్రీ స్రవంతి మూవీస్ సంస్థకి అభినందనలు తెలియచెప్తూ రామ్ అభిమానులకి శివం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. 30 సంవత్సరాలుగా అప్రతిహతంగా అద్భుతమైన సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగినటువంటి సినిమాల్ని అందిస్తున్న స్రవంతి మూవీస్ సగర్వంగా అందిస్తోంది. కృష్ణ చైతన్య ప్రెజెన్స్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో రవి కిషోర్ గారు నిర్మాతగా, దేవి శ్రీ ప్రసాద్ రాక్ స్టార్ మ్యూజిక్ తో ఎనర్జెటిక్ స్టార్, ఎనర్జీకే మారుపేరైనటువంటి రామ్ హీరోగా, గ్లామర్ కి మారుపేరైన రాశి ఖన్నా హీరోయిన్ గా మన ముందుకు రాబోతున్నటువంటి ఫిల్మ్ శివం ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇక స్రవంతి మూవీస్ నిర్మాత రవి కిషోర్ గారి విషయానికి వస్తే, చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి వారు వేమూరి సత్యనారాయణ గారు అనేటువంటి వారి ఫ్రెండ్, అలాగే తమ్ముడు సత్యం గారి ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. లేడీస్ టైలర్ సినిమా తన మొదటి సినిమా, అప్పటి నుంచి శివం సినిమా వరకు వెనక్కి తిరిగి చూడలేదు. బ్యూటిఫుల్ టేస్ట్తో అందమైన సినిమాల్ని అందిస్తూనే ఉన్నారు. రామ్ కి a very very hearty welcome from all his fans to the energetic star రామ్. మనకి సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీస్ కొంతకాలం తర్వాత కొంత తగ్గుతూ ఉంటుందంట. కానీ ఏం తింటావు రామా, ఎనర్జీ ఏంట్రో బాబు. సో ఒక పక్కనేమో రామ్, ఇంకొక పక్కనేమో రాశి ఖన్నా హీరో హీరోయిన్గా, ఎనర్జీకి ఇంకొక కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఉన్నారు, డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్ గారు. మ్యూజిక్ కొట్టడం మొదలెడితే ఇక సెక్షన్ 143 రావాల్సిందే. స్రవంతి మూవీస్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అందిస్తున్నటువంటి అద్భుతమైన సినిమా శివం ఆడియో లాంచ్ మరికొద్ది సేపట్లో జరగబోతుంది. బట్ బిఫోర్ దట్ 1985లో ప్రారంభమైనటువంటి శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ ఇంతింతై వటుడింతై ఇంతకాలం ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు అందించడానికి గల కారణం మొట్టమొదటి సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం. మరి ఆ టీంని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము. మరి అలాంటి అద్భుతమైన సినిమాని తీసిన నిర్మాత రవికిషోర్ గారిని ముందుగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. టీంని వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. ఆ అద్భుతమైన సినిమాని మనకు అందించిన వండర్ఫుల్ డైరెక్టర్ వంశీ గారికి సాదర స్వాగతం. వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము లేడీస్ టైలర్ సినిమాలోని అందమైన పాటలకి అందమైన సాహిత్యాన్ని అందించిన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అండ్ ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 30 సంవత్సరాలుగా ఒక సంస్థ ఇవాళ ఒక వ్యక్తికి కానీ ఒకనొక పర్టికులర్ అకేషన్కి కానీ కాకుండా ఒక నిర్మాణ సంస్థకి ఇంత విజయోత్సవం జరగటం అన్నది అది చాలా హర్షించదగ్గ విషయంతో పాటు ఆహ్వానించదగ్గ విషయం. 30 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రయాణం చేసి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ శివం చాలా శుభంకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఒక అద్భుతమైన మలుపు దగ్గర ఒక పండుగ చేసుకుని మళ్ళీ మహాస్రవంతిగా ముందుకు సాగుతాం అని చెప్పడాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను భావిస్తున్నాను. ఈ అనుబంధం ఇంకా ఇలాగే చిరకాలం సాగుతుందని ఆశిస్తూ, మీ ఆనందానికి ఇంకా కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వినోదాన్ని ప్రస్తుతం మాకు మేమే దాచుకుంటూ ప్రస్తుతం మీతో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. లేడీస్ టైలర్ సినిమా విషయానికి వస్తే, ఆ చిత్రం మాటల రచయిత తనికెళ్ల భరణి గారిని మేము మర్చిపోలేము. భరణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. హరి అన్మోల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కోఇన్సిడెన్స్ ఏమిటంటే లేడీస్ టైలర్ లో చేసిన సంధ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. సంధ్య గారిని
వేదిక మీదకి హాయమ్మ 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 అని ఆహ్వానించేస్తున్నాము. శ్రీ వేమూరు సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అరకులో ఆరంభమైన మా జమజచ్చ ఇవాళ నిజంగా ఒక ఉద్వేగమైన భరితమైన సన్నివేశం. ఆ టీంలో అందరి పిలిచి ఆత్మీయంగా మళ్ళీ పరామర్శిస్తున్నాడు. అదే ఆఫీస్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఇండస్ట్రీ పరంగా అక్కడే పడుకునేవాళ్ళం, అక్కడే తినేవాళ్ళం, అక్కడే కొట్టుకునేవాళ్ళం, అక్కడే రాసుకునేవాళ్ళం. ఇవాళ ఈ సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ లేడీస్ టైలర్ ఒక మధురానుభూతి. ఇవాళ నేను అన్నం తింటున్నానంటే అనడం కన్నా ఇవాళ నేను ఆనందంగా ఉండడానికి ప్రధాన కారణం లేడీస్ టైలర్ సినిమా. వంశీ గారు కనుక ఈ టీము లేకపోయి ఉంటే మేము ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదేమో, ఇంకోలాగా ఉండేవాళ్ళము. 70 మూవీస్లో తమ్ముడు సత్యం ఉండేవాడు. అలాగే రవికిషోర్ తమ్ముడి కొడుకు రామే శివం, జమజక్త లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ సుందరం అన్నీ కలిసి వచ్చాయి. కాబట్టి 70 మూవీస్ అనంతంగా ఈ ప్రవాహం కొనసాగుతుందని, మళ్ళీ లేడీస్ టైలర్ని మించిన సినిమా మా టీంతో చేయాలన్న అవకాశం ఉంటుందేమో చూద్దామని ప్రార్థిస్తూ శుభం. థ్యాంక్ యూ సార్. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా అందరి లైబ్రరీలో ఉండేటువంటి ఒక సినిమా లేడీస్ టైలర్. ఇక సంధ్య గారు సుందరం పిలుస్తారా ఒకసారి? సుందరం ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన ఈ కార్యక్రమంలో మ్యూజిక్ ప్రధానమైనటువంటి అంశం కాబట్టి మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. సో రామ్ అండ్ దేవిశ్రీ కాంబినేషన్లో రాబోతున్న థర్డ్ ఫిల్మ్ పెద్ద హిట్ అవ్వాలని, హ్యాట్రిక్ కొట్టాలని ఆశిద్దాం. జగడం రెడీ అండ్ నౌ శివం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ అండ్ బ్యూటిఫుల్ రాశి ఖన్నా కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ శివం సినిమా కోసం అండ్ ఆడియో కోసం వేచి ఉండండి. ఈలోగా ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దిల్ రాజు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. స్రవంతి మూవీస్ సినిమాలు వచ్చేటప్పుడు నేను ఒక మామూలు ప్రేక్షకుని. నాకు బాగా గుర్తు వారసుడు వచ్చాడు అనే వెంకటేష్ గారి సినిమా 6 టైం చూశాను. సో అంత బాగా నచ్చిన సినిమా నాకు అది. సో తర్వాత సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కిషోర్ గారితో పరిచయం. అంటే ఒక ప్రొడ్యూసర్ని చూసి ఒక ప్రొడ్యూసర్ తయారవడం అంటే మేబీ నేనే అయి ఉంటాను. అందులో ఒక కిషోర్ గారు ఒకరు. వారిని చూసి నేర్చుకుంటూ మంచి సినిమాలు తీయాలనే పట్టుదలతో ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు సక్సెస్ అయ్యామంటే ఇలాంటి ప్రొడ్యూసర్ని చూసే థ్యాంక్ యూ భయ్యా. ఎనర్జీ అంటేనే రామ్, అందుకే ఎనర్జీ స్టార్. సో రామ్ స్క్రీన్ మీద కనిపిస్తే సాంగ్స్లో కానీ, యాక్షన్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ ఇది అది అని కాకుండా అన్ని ఇరగదీస్తాడు. సో ఈ మధ్య పండగ చేసుకుంటూ సక్సెస్ కొట్టి ఇప్పుడు శివంతో వస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ రామ్. అండ్ డిఎస్పి. సో రామ్ ఎలాగో ఇప్పుడు డిఎస్పి నెక్స్ట్ స్టేజ్ మీదకి వస్తాడేమో, వచ్చి ఇరగదీసి వెళ్తాడు. సో డిఎస్పి తను చేసే ట్యూన్స్ అవన్నీ ఎంత ఎనర్జీగా ఉంటాయో మనకు తెలుసు. ఈజ్ ఎస్పెషలీ దేవి సాంగ్స్తో పాటు రికార్డింగ్ని సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాడు. సో ఈజ్ ఎ న్యూ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఆల్ ది బెస్ట్. అండ్ ఓల్డ్ టీమ్ శివం టీమ్ ఆల్ ది బెస్ట్. 24th సుబ్రహ్మణ్యం ఫర్ సేలు, 2nd శివం. 24th నా సినిమా హిట్ కావాలి, శివం దానికంటే సూపర్ హిట్ కావాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ సాంగ్ చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ చిత్రంలోని పాటల్ని కంపోజ్ చేసింది దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ లిరిక్స్ రాశారు సింగిల్ కార్డ్ భాస్కర్ భట్ల గారు. వారికి అభినందనలు తెలియచెప్తూ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము స్రవంతి మూవీస్ సంస్థతో అనుబంధం ఉండేటువంటి 3 దర్శకులు. ఒకరు శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, మరొకరు విజయ్ భాస్కర్ గారు అండ్ ఇంకొకరు శ్రీ రమణ గారు. 3ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గాని ఫ్రెండ్ అయి ఉంటే దేవదాసే పుట్టేవాడా, మందు కొట్టేవాడా, కుక్కని పెంచేవాడా, అట్టా పోయేవాడా. నేను
నేను పిచ్చోడయ్యే స్రవంతి మూవీస్ మై ఫేవరెట్ బ్యానర్. రవికిషోర్ గారు అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ ఎవర్ సీన్. ఆయనకి ప్రొడక్షన్ ఒక ఎడిక్షన్. ఇన్ని సినిమాలు మేము కలిసి పనిచేసి ఒక్కరోజు మాకు ఎటువంటి ఇష్యూ లేదు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మిస్టర్ రవికిషోర్. అండ్ రామ్ మంచి ఫామ్లో ఉన్నాడు. శివం సూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరంలో నేను 3 సినిమాలు చేశాను. ఐఎమ్ వెరీ మచ్ హానర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శివం పెద్ద హిట్ అవ్వాలని, రామ్ శివమెత్తాలని అనుకుంటున్నాను. ఏ పదం వింటే పుణ్యం వస్తుందో అదే పదం వింటే మీ క్లాప్స్ విజిల్స్ వస్తాయి. ఆ పదం పేరు 2 అక్షరాలు రామ్. ఆ రామ్ అని ఇంట్రొడ్యూస్ చేసింది ఒక రకంగా రవికిషోర్ గారే. ఎందుకనంటే సేమ్ ఫ్యామిలీ బాగా ఎంకరేజ్ చేసి ఇవాళ ఒక మంచి విజిల్స్ కొట్టించేటటువంటి ఒక ఆర్టిస్ట్ని మన చేతికి అందించారు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ఏం ఎనర్జీరా అంటాను చూడండి, అది రామ్కి మాత్రమే సూట్ అవుతుంది. కొట్టిస్తాడు, మీ చేత క్లాప్స్ కొట్టిస్తాడు, మీ చేత డ్యాన్సులు చేయిస్తాడు తాను చేస్తూ. అట్లాగే ఫైట్స్, అట్లాగే పర్ఫార్మెన్స్ ఒకటేంటి, ఏ యాంగిల్లో చూస్తే ఆ యాంగిల్లో. అలాంటి ఒక హీరోని మనకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం 30 ఏళ్ల క్రితమే ఒక తపస్సుగా స్టార్ట్ చేసినట్టున్నాడు ఈయన స్రవంతి రవికిషోర్ గారు. ఇలాంటి బ్యానర్లో నేను 3 సినిమాలు చేయడం అని అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ దట్ టైం. ఛాన్స్ వస్తే మళ్ళీ చేస్తాను, ఎప్పుడు చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మనందరితోనూ అనుబంధం ఉండేటువంటి వ్యక్తి. అసలు రోజులో కనీసం ఒకసారైనా సరే ఆయన వీడియో క్లిప్పింగ్ చూడందే మనకు మనశ్శాంతిగా ఉండదు. ఎన్నో ఎక్స్ప్రెషన్స్కి ఆయన మారుపేరుగా మారిపోయారు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పి ఆయన పిలవకుండా ఉంటే నన్ను కొట్టేసేలాగా చూస్తున్నారు. బ్రహ్మానందం గారు. ముప్పై సంవత్సరాల స్రవంతి పండుగ. స్రవంతి రవికిషోర్ అంటే బహుశా తెలియని వాళ్ళు ఉండరు. కొంతమంది మనీ మేకర్స్ ఉంటారు, కొంతమంది ఫిలిం మేకర్స్ ఉంటారు. అందులో ఫిలిం మేకర్ స్రవంతి రవికిషోర్ గారు. ఈరోజు నేను ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సినిమా సక్సెస్, సినిమా గురించి పాటుపడటం, సినిమా గురించి ఒక ప్యాషన్ కింద తీసుకుని సినిమాలో బాగోగులన్నింటినీ కష్టపడి ఎదుర్కొని ఒక మంచి సినిమా తీయాలన్న తపనున్నటువంటి అతి తక్కువ మంది ప్రొడ్యూసర్స్లో స్రవంతి రవికిషోర్ గారు ఒకరు. ఆయన చేసిన అన్ని సినిమాల్లో ఆల్మోస్ట్ నేను వచ్చిన దగ్గర నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాను. ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. నాకు అలాంటి అవకాశం కల్పించినటువంటి రవికిషోర్ గారికి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఏయ్ దొంగ రామ్, ఎనర్జెటిక్ బాంబ్, యాక్టింగ్, పెర్ఫార్మెన్స్, ఫైట్స్, డాన్సెస్, వాటిని అందరూ చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఎవరికి వాళ్ళు అద్భుతంగామైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన కెపాసిటీ వాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని అఫర్ట్లెస్గా చేయడం అనేది ఒక రామ్కి చెల్లింది. చాలా ఈజీగా, అంటే ఏంటి ఇంత ఈజీగా చేసేస్తున్నాడు ఏంటనే భావన కలిగే విధంగా చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి, చెప్పానుగా, బాంబ్, దట్ ఈస్ రామ్. ఆ తర్వాత పక్కనే కూర్చునుంది రాశి ఖన్నా. అది ఇంకా అంతకంటే పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదు రాశి ఖన్నా గురించి. దిస్ ఈజ్ ది పవర్ ప్యాక్డ్ ఫిలిం. న్యూ డైరెక్టర్స్, ఆ డైరెక్టర్ నచ్చాడు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి. ఆ శ్రీనివాస్ రెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి ఈ సినిమాకి అద్భుతమైన డైరెక్షన్ చేయించి మిస్టర్ ప్రసాద్, శ్రీప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్, మేమంతా ఒక జాతి, మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. మా జాతి వాళ్ళని తలుచుకున్నామంటే అక్కడ అరవింద్ గారు ఉన్నారు, మామూలు బ్యాచ్ కాదు. తెలుగు చలనచిత్ర బి గోపాల్, చాలామంది ఉన్నారు ఇట్లా మొత్తాన్ని లెక్క చూసుకుంటే. అందువల్ల
వీళ్ళకి సంబంధించినటువంటి మిస్టర్ దేవిశ్రీ ప్రసాద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. పాటలు కంపోజ్ చేయడం కాదు, పాటని ఇక్కడ ప్రదర్శించడం కూడా ఆరితేరినటువంటి వ్యక్తి దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాకి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రొడ్యూసర్ రవికిషోర్ గారు, ఆ తర్వాత మిస్టర్ రసూల్, వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్. అతని టాలెంట్ అంతా అద్భుతంగా స్క్రీన్ మీద కనిపించగలిగినటువంటి రసూల్, హీరో హీరోయిన్స్, ఇలాంటి వాళ్ళందరూ కలిసి అద్భుతంగా నిర్మించినటువంటి సినిమా శివం. శివాలెత్తిపోవాలి ఈ సినిమా. అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ శివంలో మొట్టమొదటి సాంగ్ చూడండి. హాయ్ అండి, ఇవాళ శివం టైటిల్ సాంగ్ ఫిల్మ్ చేస్తున్నాం. శివం సినిమాలో ఏంటంటే ప్రతి సాంగ్కి ఒక కాన్సెప్ట్తో వెళ్ళాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్. సో హీరో క్యారెక్టరైజేషన్ కానీ అండ్ వాట్ హీ బిలీవ్స్ ఇన్ అనేది ఈ సాంగ్లో చెప్తున్నాం. అండ్ దేవీస్ కమ్ అప్ విత్ బ్రిలియంట్ డాన్స్ నెంబర్ అనొచ్చు. డాన్స్ అనే కాదు, లైక్ ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఆడియో రేడియోలో వింటున్నప్పుడు కూడా యూ విల్ నో ద ఎసెన్స్ ఆఫ్ ద స్క్రిప్ట్ అన్నమాట, ద బేసిక్ జిస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. సో ప్రతి సాంగ్ ఫస్ట్ సాంగ్ వింటే కథ ఎక్కడ ఉంటుంది, సెకండ్ సాంగ్, థర్డ్ సాంగ్, అలా ద సాంగ్ ఆర్డర్ ఆఫ్ ద సాంగ్స్ గో ఇన్ ద ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో అలాగే ఫస్ట్ సాంగ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కథ ఉందో అక్కడ దాకా చెప్పుద్ది, అండ్ సెకండ్ సాంగ్ అక్కడ నుంచి టేక్స్ ఆఫ్, థర్డ్ సాంగ్ అక్కడ నుంచి టేక్స్ ఆఫ్. సో ఒక స్మూత్ ఫ్లో ఇన్ ఆడియో ఇది. అండ్ డిఎస్పీ ఇస్ గివెన్ అ వండర్ఫుల్ మ్యూజిక్. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు సాంగ్ని. సో తెలిసిపోతుంది మొత్తం చెమటలతో ఉన్నాను. అండ్ ఐ థింక్ ఇట్స్ కమింగ్ అవుట్ వెల్ సో ఫార్ అండ్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. కుక్కని పెంచే బాడా అట్టపోయే బాడా నేనే గాని ఫ్రెండ్ అయి ఉంటే మజ్ను. జగడం అండ్ రెడీ సాంగ్స్ మనం ఎంతైతే ఎంజాయ్ చేశామో శివం సాంగ్స్ కూడా అంతే ఎంజాయ్ చేద్దాము విత్ దిస్ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ బై శ్రీధర్ డాన్స్ ట్రూప్. రండి 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 రండి. నేనే గాని ఫ్రెండ్ అయి ఉంటే దేవదాసే పుట్టేవాడా మందు కొట్టేవాడా కుక్కని పెంచేవాడా అట్టపోయే వాడా నేనే గాని ఫ్రెండ్ అయి ఉంటే మజ్ను పిచ్చోడయ్యేవాడా సోలోగా తిరిగేవాడా సోకంలో మునిగేవాడా లైఫ్ అంతా ఏడ్చేవాడా వయసొస్తే ప్రేమించాలి ప్రేమిస్తే ఎదురెళ్ళాలి ఎదురెళ్ళి సాధించాలి భయపడ్డం అంటే చావేరా శివం 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 నాతో దోస్తి చేస్తే నీకే జయం జయం శివం 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 నాదని కలిగావంటే ఖేల్ ఖతం ఖతం. So next song specially shot in Norway. The Norwegian Embassy Deputy Head of Mission Tore Dahlstrom to please come on to the dais, sir. We are privileged to have you here for this audio function and requesting you to speak a few words about Norway. Thanks a lot. It's a great honor to be here. I just arrived in India a few weeks ago, and this is amazing. And particularly amazing that we can see a film and sing from Norway in an Indian context. That has never happened before, and thank you very much to the producer, to everybody in the staff. It's been tremendous. And thank you very much to the film producer, to the movie companies, and to everybody. So thank you to the audience as well. Thank you. అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ మరో నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రవికిషోర్ గారు 85, నేను 86లో ఇండస్ట్రీకి వచ్చాం. అప్పటి నుంచి మిత్రులం, కో ప్రొడ్యూసర్స్, అండ్ ఆయన వారసుడు వచ్చిన సినిమాకి కూడా నేను డిస్ట్రిబ్యూటర్ని. 30 సంవత్సరాల ప్రయాణంలో చాలా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నందుకు అభినందనలు తెలుపుతూ, అలానే రామ్ సినిమాలోకి రాకముందు కేబీఆర్ పార్క్లో రన్నింగ్కి వచ్చేటప్పుడు చూశాను. రవికిషోర్ గారు చెప్పారు నెక్స్ట్ ఇంట్రొడక్ట్ చేస్తున్నారు. చాలా సాఫ్ట్ బాయ్గా ఉన్నాడు, ఎలా ఉంటాడా అని అనుకున్నాను. ఫస్ట్ సినిమా చూసినప్పుడు అనుకున్నాను అసలు
అంటే ఆ పవర్ అనేది సినిమాలో బయట చాలా ఆర్డినరీగా కనపడతాడు, సినిమాలోకి వచ్చేటప్పుడు ఆ ఫెరోషియస్, ఆ ఎనర్జీ అవన్నీ కనపడతాయి. డిఎస్పి సత్యమూర్తి గారు అబ్బాయి నాకు తెలుసు బాగా, బట్ తను కూడా ఎనర్జెటిక్. డెఫినెట్గా ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ టీం అంతా బ్రహ్మాండంగా, అంటే రామ్కి బెస్ట్, ఎందుకంటే వరుసగా శ్రీమంతుడు, దాన్ని మించి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ శివం, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 సంవత్సరాల దీంతో పాటు ఇంకా ముందుకు రావాలని, ఆయన నిర్మాతే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా, ఎందుకంటే నా సినిమా డిస్ట్రిబ్యూటర్గా ఆయన నాకు పరిచయం. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్రవంతి రవికిషోర్ గారు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కాబట్టి, వారి రామ్ గారు కూడా చేసిన అన్ని సినిమాలు ఎక్కువ % హిట్స్ ఉన్నాయి. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సెకండ్ సాంగ్ లాంచ్. అందమైన లోకం, అందులో నువ్వు అద్భుతం, అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. ఓ చలి అనార్కలి నీ నవ్వులేది బావడి, చందమామనెవ్వరైనా పట్ట పగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా. నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము శ్రీ రామ్ సత్యనారాయణ గారిని అండ్ అలాగే వర్జా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాము. బ్యానర్ పేరుని ఇంటి పేరుగా మార్చుకున్న స్రవంతి రవికిషోర్ గారికి ముందుగా నమస్సమాంజలి. ఒక మంచి సినిమా, ఒక యూత్ సర్టిఫికేట్ సినిమా తీయాలి అంటే ఎలా తీయాలి అనేది రవికిషోర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ప్రతి వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. నేను ఒక రవికిషోర్ లాంటి ప్రొడ్యూసర్ అవ్వాలి, లేకపోతే ఒక దిల్ రాజు లాంటి డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి, ఒక అరవింద్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలతో ముందుకు వచ్చింది నేను కూడా. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రవికిషోర్ గారు లాంటి మంచి సినిమాలు తీయాలని ఇండస్ట్రీకి వచ్చాను. వారి వేళ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థర్డ్ సాంగ్ లాంచ్. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. ఈ మంచి పాటను రాసినటువంటి, ఈ పాటే కాదు అన్ని పాటలు భాస్కర్ భట్ల గారు రాశారు. భాస్కర్ భట్ల గారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. స్రవంతి మూవీస్లో ఫస్ట్ టైం రాయడం, అలాగే డిఎస్పి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా ఫస్ట్ టైం రాయడం. థ్యాంక్ యూ దేవి గారు. సో ఫస్ట్ టైం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో మొత్తం పాటలు రాయడం. స్పెషల్ థ్యాంక్స్ టు రామ్. థ్యాంక్ యూ రామ్ గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇందులో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మరోసారి స్రవంతి బ్యానర్కి రవికిషోర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. Sridhar dance troupe to please come onto the stage with their wonderful performance. గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే. గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు, కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు, కందిరీగ లాంటి చూపు చుట్టామాకు, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. నీ సింపుల్ తోటి సూర్యకారం తండ్రమాకే, నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే, గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే. గుండె ఆగిపోతాందే ఒళ్ళు
నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఈ సినిమా టెక్నీషియన్స్ని ఆహ్వానించేద్దాము. కెప్టెన్ ఆఫ్ ద షిప్, ద డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే చిత్రం సినిమాటోగ్రాఫర్ రసూల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవికిషోర్ గారికి, హీరో రామ్ గారికి లైఫ్ అంతా రుణపడి ఉంటాను. ఇంతే. బ్రహ్మానంద గారు ఆల్రెడీ చెప్పారు నా గురించి, నేను ఎక్కువ మాట్లాడను. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సాంగ్ లాంచ్. కాలేజ్ బుల్లమ్మో రంగు రంగుల రబ్బరు బొమ్మో టీనేజ్ గుండెల్ని రంగుల నాట్యం తిప్పొద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించొద్దమ్మో నీ హాటల్ లాకర్లో భద్రంగా దాచావే నా హాటల్ నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో దొరకెట్టి పద్దుంటే నేనేమో ఊర్కలా తిరిగేసి ఉండాలా ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి మీరిచ్చిన మ్యూజిక్ ఊపు ఆగట్లేదు దేవి గారు. ఆ బీట్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. దట్ సూపర్ ఫెంటాస్టిక్. అండ్ ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఆ రాక్ స్టార్ దేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కాలేజ్ బుల్లమ్మో రంగు రంగుల రబ్బరు బొమ్మో టీనేజ్ గుండెల్ని రంగుల నాట్యం తిప్పొద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో. ఐఎమ్ సో హ్యాపీ. ఈ శ్రవంతి మూవీస్ బ్యానర్లో నేను రవికిషోర్ గారితో ఇంతకుముందు మేము చాలా వర్క్ చేసాం. అండ్ ఐ రియలీ లవ్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ ఈజ్ చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన గురించి అందరూ చాలా మాట్లాడారు, నాకు మాట్లాడడానికి మిగిల్చలేదు. ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్, వెరీ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్. ఈ సినిమాలో ముఖ్యంగా మన సంతోషం ఏంటంటే 30 years వాళ్ళు కంప్లీట్ చేసి, శ్రవంతి మూవీస్ 30 years కంప్లీట్ చేస్తున్న సందర్భంలో అందులో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో కంగ్రాట్స్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇలాగ 30, 60, 100, 150 అలా వెళ్తూ ఉండాలి. ఇంకో సాంగ్ ఏదో చూపించాలంటే చూస్తారా? చూద్దామా? ఇప్పుడే చూపించేద్దామా? చూసేయండి. నా కోసం జీరో సైజే నువ్వు మెయింటైన్ చెయ్యక్కర్లేదు, నా కోసం మేకప్ లిప్స్టిక్ వెయ్యక్కర్లేదు, నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డేం కొరకక్కర్లేదు, నా కోసం ఓ కిస్సేం నువ్వు ఇవ్వక్కర్లేదు, నా కోసం నీ లైఫ్ స్టైల్ ఏది మార్చక్కర్లేదు, నా కోసం నువ్వు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఐ లవ్ యూ too, I love you too. ఐ రియలీ లవ్ ద విజువల్స్. అంటే ఈ విజువల్స్ అంతా కారణం మన రసూల్ గారు. సో రసూల్ గారి కోసం ఒకసారి కొట్టండి. ఏ సినిమానే బిగిన్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే డైరెక్టర్. స్టోరీ రాసుకుని వచ్చి ఒక కథ సెట్ చేసి హీరో ప్రొడ్యూస్ అందరినీ సెట్ చేసి స్టార్ట్ చేసి డైరెక్టర్. కాబట్టి డైరెక్టర్ కోసం ఫస్ట్ అందరూ కొట్టండి. సో ప్రొడ్యూసర్ గారి కోసం మళ్ళీ కొట్టినా తప్పలేదు, ఎందుకంటే ప్రొడ్యూసర్ తీయకపోతే సినిమా ఉండదు. కాబట్టి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్న మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. దాని తర్వాత కథ అంతా విని మంచి మంచి సిచ్యువేషన్స్కి మంచి మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోసం మళ్ళీ ఒకసారి కొట్టండి. ఇందులో మ్యూజిక్ చేయడం ఒక ఎత్తు అంటే, మ్యూజిక్ ఎప్పుడు సూపర్గా అవుద్దంటే దానికి అందమైన మాటలు పదాలు పడాలి, ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ పడాలి. సో భాస్కర్ భట్ల గారు ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అన్ని సాంగ్స్ రాసి ప్రతి సాంగ్ని చెక్కి 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 అది మన చెవుల్లో కుక్కి వదిలిపెట్టారు. ఆయన కోసం 2 సార్లు కొట్టండి. అలాగే మా సింగర్స్ అందరూ సూపర్ పాడారు. చాలామంది సింగర్స్ ఉన్నారు కాబట్టి పేరు పేరున చెప్పడం కష్టం. సో సింగర్స్ అందరి కోసం లేడీస్ అండ్ జెంట్మెన్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది మ్యూజిషియన్స్ బిహైండ్ దిస్ ఆల్బమ్. దాని తర్వాత రామ్తో వర్క్ చేయడం నాకు ఎప్పుడు నచ్చుద్ది, ఎందుకంటే పేరులోనే ఉంది ఎనర్జెటిక్ స్టార్ అని. సో హీస్ ఆల్వేస్ బబ్లీ అండ్ హీస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ I like your happiness and positiveness.
Ram. So all the best to the entire team of Shivam, and thanks for giving me this lovely film. Now you have to launch the theatrical trailer. Here we go. నా పేరు శివ. నాదో సింపుల్ ఫండా. మనకు నచ్చిన అమ్మాయి తగిలేంత వరకు వెయిట్ చేయాలి, తగిలాక తన కోసమే ఫైట్ చేయాలి. నేను ప్రేమించకపోతే ఒక అమ్మాయి చచ్చిపోతానంది. నీతో ఫ్రెండ్షిప్ చేస్తేనే చేస్తారు, ప్రేమిస్తే చావరా? మీరు లవర్సే కదా? సిస్టరా బ్రదరు? మీకు పడిందా భయ్యా? అసలు ఎందుకు వచ్చావు నా లైఫ్ లోకి? ఇక్కడ నుంచి ఫీల్ ఐ లవ్ యూ అని అరిసావుగా. I love you too. I love you too. I don't love you. ఏ వాడు యాసిడ్ అంటాడు సార్. దూరం నుంచి వాటర్ లాగే కనపడతాడు. వాటరే కదా అని పట్టుకుంటే అప్పుడు వాడు పవర్ తెలుస్తుంది సార్. నాది చాలా సీరియస్ మ్యాటర్ రా. అయినా కామెడీ చేసేస్తాడు సార్. నువ్వు ఎవరిని కొట్టావో తెలుసా? నేనెవరో తెలుసా? నువ్వెవడవో చెప్తే గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి కొడతా. నేనెవడనో తెలుసుకొని వస్తే గుర్తుండిపోయేలా కొడతా. నా కోసం జీరో సైజే నువ్వు మెయింటైన్ చేయక్కర్లేదు, నా కోసం మేకప్ లిప్స్టిక్ వేయక్కర్లేదు. Check, 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 check. నా కోసం వెయిటింగ్ చేస్తూ నీ గోల్డెన్ కొరకక్కర్లేదు, నా కోసం ఓ కిస్సే నువ్వు ఇవ్వక్కర్లేదు. నా కోసం నీ హెయిర్ స్టైలు, నా కోసం డ్రెస్సింగ్ స్టైలు, నా కోసం నీ లైఫ్ స్టైలు ఏది మార్చక్కర్లేదు, నా కోసం నువ్వు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకనేది రామ్ చెప్తాడు. ఐ లవ్ యూ టూ. I love you too. వావ్, చెప్పేశారు. అంటే మీ అందరూ లేకపోతే అక్కడ చూసి చెప్తాడు, మీ అందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసి చెప్పాడు. ఏదైనా ఫీలింగ్ దేవి గారు రాశితో కూడా చెప్పండి, నేను వాళ్ళని చూసి ఐ లవ్ యూ టూ అని ఆయన అన్నారు. సో రాశి ఇట్స్ యూట్. నా కోసం నువ్వు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు, కానీ ఇప్పుడు తను నన్ను చూసి పాడుద్ది. ఓకే, ఎందుకంటే I love you too. I love you too. Thank you. థ్యాంక్ యూ రాశి, థ్యాంక్ యూ గైస్. ఇంతమందితో పాడించారు దేవి గారు, ఇంకొక వ్యక్తితో కూడా మీరు పాడించాలి. వారే ఇవాళ మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ గారు. ఆయన స్టేజ్ మీద వస్తూ వస్తూ ఐ లవ్ యూ టూ చెప్పాలంటే నాకు రాశి కన్నాకి చెప్పాలని ఉంది, కానీ బాగుంటుందంటే నేను చెప్తే అంటున్నారు. అంకుల్ అసలు ఐ లవ్ యూ చెప్తే అసలు బాగుండకుండా ఎందుకు ఉంటుంది? అది అరవింద్ అంకుల్ చెప్తే అసలు ఎందుకు బాగోదు? మీరు చెప్పండి అంకుల్, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, మేము చూసుకుందాం. ఐ లవ్ యూ రాశి కన్నా. అందరికీ నమస్కారం. రాశికి తప్ప. స్రవంతి రవికిషోర్ గారికి నాకు గత 30 ఏళ్ళ నుంచి స్నేహం పరిచయం ఉంది. ఆయన బహు తక్కువ మంది నిర్మాతలు సినిమాని నిజంగా సిన్సియర్గా ప్రేమించి ఆ సినిమాని నమ్ముకున్న బహు తక్కువ మంది. అంటే 30 సంవత్సరాల పాటు అట్లాగే నిలబడి సినిమా మీద ప్రేమతోటి అట్లాగే నిలబడి ఉన్న సంస్థలు కానీ ఇవి కానీ 10కి తక్కువే ఉన్నాయి. అటువంటి 7-8 ఉన్నాయి నాకు తెలిసి. అటువంటి
రవికిషోర్ గారు వారి సినిమాకు సంబంధించిన ప్రేమకి నేను అత్యంత ఆప్తుడిని సన్నిహితుడిని ఆయనకి, అది ఎక్కువ లైక్ చేశాను. తర్వాత మన రామ్ ఉన్నాడు కదా, రామ్ని అందరూ చెప్పేశారు ఎంత ఎనర్జీ ఉంటుందో ఏంటో. నేను మొదటి సినిమా చూడకముందు ఈ కుర్రోడు ఏం చేయగలడో అని అనుకున్నాను. సినిమా చూసి షాక్ తిన్నాను. సో హీ హెస్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అదర్ దెన్ ఆల్రెడీ హీస్ ఎ స్టార్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు గో టు గ్రేటర్ హైట్స్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. రాశి, ఇన్ ఎ వెరీ షార్ట్ టైమ్ యూ మేడ్ ఎ గ్రేటర్ హైట్స్ అండ్ ఐ సీ యూ వెరీ సూన్ విత్ మై సన్స్. దేవి, నువ్వు ఇవాళ పెళ్లి కొడుకువి, హీరో ఇతనే అయినా కూడా ఇవాళ పెళ్లి కొడుకు నీది, నీ ఫంక్షన్ నీది, హీరో నువ్వు. కాకపోతే చాలా రోజుల నుంచి ఇతన్ని ఒక 5-6 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి నడుస్తుంది. అతన్ని హీరోగా చేయమని అడుగుతున్నాను నేను. అతను నెక్స్ట్ ఇయర్ చేస్తానని 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. హీరో లేకుండా గోల్డ్ హీరో ఇమేజ్ ఉంది, నాకు ఎందుకులే హీరో అని పొగరు అనుకుంటాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేట్ చేస్తూ, మళ్ళీ కాలాతీతం అయింది కనుక వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని సుమా. సో రాశి, టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. I have a lot of people to thank. ముందుగా రవికిషోర్ గారు, an extremely lovely person. Thank you sir for treating me like family. I really enjoyed working a lot with you. Ram gurinchi చాలా energetic, చాలా hard working and an extremely lovely co-star. Thank you Ram for supporting me. The entire team, thank you so much for giving me such a lovely character, my director Srinivas Reddy. Thank you sir. నన్ను చాలా అందంగా చూపించిన మా కెమెరామెన్ గారికి రసూల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఎస్పి గురించి నేను ఎంత చెప్పినా తక్కువ. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ డిఎస్పి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఫుల్ 1000 volts ఎనర్జీకి ఇచ్చేద్దాం మైక్. రామ్ టు స్పీక్. వేదికలో అనిపించిన పెద్దలందరికీ, మీడియా వారికి, ఫ్యాన్స్ అందరికీ హాయ్. శివం, హరికథ 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉన్నాను వైజాగ్లో. అసలు లాస్ట్ 3 months ఎలా గడిచినా కూడా తెలియలేదు. సో ఒకరోజు బాగా డల్ అయిపోయి ఇలా కూర్చున్నా, బాగా టైర్డ్ అయిపోయాను. సో జనరల్లీ చాలామంది అడుగుతారు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని. ఇదిగో ఎక్కడి నుంచి వస్తుంది అంటాను. అండ్ సినిమా గురించి అందరూ చాలా మాట్లాడేశారు. అండ్ ఫర్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డే, ఎందుకంటే శ్రవంతి మూవీస్ 30 years కంప్లీట్ చేసుకుంది. మా గురించి మేమే మాట్లాడకూడదు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పెద్దాం గారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యూ మై బ్యాక్ బోన్, యూ నో దాట్. ఇప్పుడు బ్యాకే ఉన్నారు. అండ్ యా, దేవి మ్యూజిక్ చాలా ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం. జగడం రెడీ తర్వాత చేద్దాం అనుకుని, అండ్ ఫైనలీ ఇప్పుడు సెట్ అయింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 moviesతో వస్తున్నాం. అండ్ ఈస్ కమ్ అవుట్ విత్ సమ్ ఫ్యాబులస్ వర్క్. అండ్ కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈయన గురించి ఒకే మాట చెప్తాను. ఈ సినిమా అయిన తర్వాత ప్రతి హీరో కాల్ షీట్ బుక్లోనూ, ప్రతి ప్రొడ్యూసర్ చెక్ బుక్లోనూ ఈ పేరు ఉంటుంది. అండ్ కిషోర్ తిరుమల గారు, థ్యాంక్ యూ ఫర్, మీరు ఎంత హెల్ప్ చేశారో అందరికీ తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ మధు గారు, రసూల్ గారు విజువల్స్ అందరూ చూశారు. అండ్ ఎవ్రీ వన్ హూస్ బీన్ అ పార్ట్. భాస్కర్ పట్ల గారు ఫస్ట్ టైం అన్ని సాంగ్స్ రాశారు. పండగ చేసుకో కూడా ఎగదీసి పక్కన పెట్టారు, దీనికి కూడా ఇప్పుడు. అండ్ అల్లు అరవింద్ గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. ఐ కీప్ ఇట్ షార్ట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ దట్స్ ఆల్ ఐ వుడ్ సే. ఎనర్జీ అంటే నాకు మీరే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ రామ్. అండ్ ఫుల్ మీల్స్ లాగా ఉండబోయేటువంటి ఈ సినిమా మనం అతి త్వరలో చూద్దాము. ఇప్పుడు ఆడియో లాంచ్ చేయబోతున్నారు అల్లు అరవింద్ గారు. అరవింద్ గారు ఆడియో లాంచ్ని చేసి మొట్టమొదటి సీడీని దేవిశ్రీ ప్రసాద్ గారికి అందిస్తారు. అండ్ టు ఆల్ ద గెస్ట్స్, నేనే గాని ఫ్రెండ్ అయి ఉంటే దేవదాసే పుట్టేవాడా, మందు కొట్టేవాడా, కుక్కని పెంచేవాడా, అత్తా పోయేవాడా. నేనే గాని ఫ్రెండ్ అయి ఉంటే మజ్ను
పిచ్చోడయ్యేవాడా సోలోగా తిరిగేవాడా సోకంలో మునిగేవాడా లైఫ్ అంతా ఏడ్చేవాడా వయసొస్తే ప్రేమించాలి ప్రేమిస్తే ఎదురెళ్ళాలి ఎదురెళ్ళి సాధించాలి భయపడ్డం అంటే చావేరా శివం 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 నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం శివం శివం